మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. ఏమేమి ఎక్కువ వాడుంటారు చెప్పండి ఒకసారి. ఓన్లీ ఫాంటా భయ్య, ఓన్లీ ఫాంటా. ఇంట్లో ఎన్ని ఉన్నా సరే 100% ఎవరి మీద ప్రామిస్ చేయమని చెప్తా. ఓన్లీ ఫాంటా తాగుతున్నా భయ్య. పిజ్జాలు అస్సలు నాకు నచ్చవు. మెక్డోనల్డ్స్ కానీ డామినోస్ ఛాన్స్ లేదు, ఓన్లీ ఫాంటా. ఇప్పుడు యాక్చువల్లీ ఇది మీరు చూసారా సోషల్ మీడియాలో? ఇంతకుముందు ఒక గ్రూప్ లో వచ్చింది, మనం మూవీకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ మీడియాలో ఏదో ఉంది గ్రూప్, దాంట్లో వచ్చింది చూసా, అమ్మా అనిపించింది. ఎందుకంటే ఫాంటా అంటే స్ప్రైట్ తాగుతా, ఇలా స్ప్రైట్ లేదు, ఫాంటా ఉంది. ఫాంటా అయితే రెగ్యులర్. తెలుసా మీకు? ఏదో మోడీకి మనకు అది ట్రంప్కి సమ్ ఇష్యూలు అయ్యి రేట్లు పెంచుతున్నారు, అంటే ఎగుమతి దిగుమతి సుంకాలలో పెంచుతున్నారు, అందుకని దాని గురించి బైకాట్ అని అంటున్నారు కదా. సో ఈ విధంగా తాగడం మానేస్తే మంచిదే. మన దేశీ కూల్ డ్రింక్స్ ఏమైనా ఉంటే వాటిని కొంచెం బాగా పర్ఫెక్ట్గా మన ఫుడ్ అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా మంచి క్వాలిటీ ఫుడ్ డ్రింక్స్ బయటకు వచ్చేలా చేసి మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తే మన డ్రింక్స్ని డెవలప్ చేసుకుంటే మన దేశానికి ఆదాయం సమకూరుతుంది. జిఎస్టీ వలనో ఇన్కమ్ ట్యాక్స్ ద్వారానో ఏదో విధంగా వచ్చేస్తుంది. మనం నిజంగా చెప్తున్నా, నాకు తెలిసి ఖచ్చితంగా మనవి కనుక మనం వాడితే ప్రపంచంలో మిగతా ఆయన పక్కకు పెట్టేస్తే ప్రపంచంలో నెంబర్ 1 దేశం ఇప్పుడే కాదు 1000 సంవత్సరాలనే ఏ దేశం మనం దాటిపోలేదు 100%. మనం బయట ఇలా ఇన్ని ట్యాక్స్లు వేయడం ట్రంప్ ఇండియా మీద కరెక్ట్ అంటారు? ఇండియన్ ప్రొడక్ట్స్ మీద ఆడికి పోయే కాలం దగ్గర పడ్డట్టుంది. ఇగో ఇండియన్స్ దూరం అయితే ఏ దేశానికైనా ప్రపంచానికి ఇండియన్స్ దూరం అయితే వాళ్ళ బతుకు అగమ్య గోచరం అవుతుంది. ఇప్పటికీ ఇంగ్లీష్లో సినిమాలు వస్తున్నాయంటే మన మహాభారతాలు రామాయణం నుంచి తీసుకునే ఇన్స్పిరేషన్లే. మనం అనుకుంటున్నాం వాళ్ళు ఏదో టెక్నాలజీ డెవలప్ చేశారని, ఏమీ లేదు. మన నుంచే కాపీ కొట్టి వాళ్ళు చేస్తున్నారు, తర్వాత మీరు కాపీ కొట్టిన అంటున్నారు, అంత ఫేక్. మన ప్రొడక్ట్లు వాడండి, మన సినిమాలు చూడండి, మన దేశానికి దోహదపడే విధంగా ఆదాయాన్ని మన ఫుడ్ ఐటమ్ వాడడం, మన సంబంధించిన వస్తువులు వాడడం చేస్తే మంచిగా ఖచ్చితంగా ప్రపంచంలో. ఇప్పుడు మీరు దీన్ని సపోర్ట్ చేస్తారంటే ఇండియన్ ప్రొడక్ట్స్ వాడాలి, బాయ్కాట్ చేయాలి? 100% అవసరమైతే నేను మదర్ ప్రాసెస్ చేస్తున్నా పోయి. రేపటి నుంచి నేను తాగేది ఫాంటా ఆర్ స్ప్రైట్, ఈ 2 తాగడం మానేస్తా ఖచ్చితంగా. కావాలంటే నిమ్మకాయలు కొనుక్కొని పోయి నేను ఇంత సాల్ట్ వేసుకొని తాగేస్తా, ప్రామిస్ చేస్తున్నా ఖచ్చితంగా. మీరు అందరికి ఏం చెప్దాం అనుకున్నారు? ఖచ్చితంగా తాగడం మానేస్తే బెటరు. అఫ్ కోర్స్ మన వాళ్ళకి ఏమంటారు, సహృదయము, మంచి హృదయము, మనది శాంతి దేశం కాబట్టి అంత ఈజీగా మానకపోవచ్చు, మానాలని కోరుకుంటున్నాను. అప్పుడప్పుడు అహింసని కూడా పాటించాలి భయ్. ఎందుకంటే ఎప్పుడు శాంతి అహింస పాటిస్తున్నాం, అప్పుడప్పుడు హింస కూడా చేయాలి. ఇటువంటి వాటి విషయాలు చేయాలి. ఎందుకంటే శాంతి అనుకుంటా పోతే నెత్తిన ఏంది అది పెండ తింటాం బెటర్ వీటికన్నా. ఆ పిజ్జాలు బర్గర్లు ఏంది దరిద్రం. ఆ పెండ నిజంగా అప్పుడు మనం నోట్లు వేసుకుంటాం, పెండను కాల్చేసి వెనకట పళ్ళ పౌడర్ లాగా వాడుకుంటాం, తెల్లగా మెరిచేటి. సో మన ఫుడ్ తినడం బెటర్. ఈ పిజ్జాలు బర్గర్లు మానేసి మన ఫుడ్, మన డ్రింక్స్ తాగండి. మనని కొట్టే వాడు రాడు, ట్రంప్ ఆడి తాతాడు అమ్మ మూడు ఎవడు వచ్చినా మనం వాడు కొట్టే ఛాన్స్ లేదు. మన దేశాన్ని డౌన్ చేసే ఛాన్స్ ఎవరికి రాదు. 100% గెలుతా. బాయ్కాట్ ఫారిన్ ఫుడ్స్, ఫారిన్ డ్రింక్స్, ఏదైనా సరే బాయ్కాట్. ఫారిన్ వస్తువులు మ్యాక్సిమం ట్రై చేయండి. థ్యాంక్ యూ.